విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. క్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అక్టోబర్ మాసం గురించి రే రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్. గురుగారు, ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో మేషరాశి వాళ్ళ యొక్క గ్రహ సంచార వీక్షణాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మీనంలో రాహు, కుంభంలో శని, కర్కాటకంలో కుజుడు, ధనస్సులో శుక్రుడు, వృశ్చికంలో బుధుడు, రవి తుల వృశ్చిక రాశుల్లో సంచారం చేయటం, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉండటం, వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తే దానికి శ్రమకు తగ్గట్టుగా ఫలితం రావచ్చే అవకాశాలు ఉండటం, దానితో పాటు సంతృప్తికరంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరికీ కూడా సంతృప్తిగా ఉంటుంది. దానితో పాటు ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, చక్కగా వ్యాపారంలో ముందుకు వెళ్ళొచ్చు, వ్యాపార విస్తరణ కూడా చేసుకోవచ్చు. అలానే విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. చదువుకోవాలని వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంటిలోని వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. అలానే కుటుంబంలో వారికి కూడా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటారు. అలానే ఏదైతే మాట్లాడతారో ఆ మాటకి చాలా నైపుణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయని మనకి గోచారం చెప్తుంది. మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏమిటి అని మనం చూస్తే, ముఖ్యంగా శుక్రుడు ధనస్సు రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక్కడ ధనస్సు రాశిలో సంచారం చేయటం వల్ల శుక్రగ్రహం యొక్క ప్రభావాన్ని మనం చూస్తే, ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడు యొక్క సంచారం. ఈ శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ శుభ కార్యక్రమాలలో ముందుకు వెళ్ళటం, ధనప్రాప్తి, వస్త్రలాభం కలగటం, ఎంతటి పనైనా కూడా ధైర్య సాహసాలతో చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ప్రయాణాలు చేయటం, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే గతంలో ఎవరైతే వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చినట్టు వచ్చిపోయినాయో అలాంటి వాళ్ళందరూ కూడా సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుక్రుడు గురువు రెండు గ్రహాలు అనేవి వాళ్ళకి మేలు చేస్తాయని అర్థం. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేట్లయితే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం, ధార్మిక కార్యక్రమాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే షష్టమంలో కేతువు వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే అనుకూలమైన ఫలితాలు అంటే ఏంటంటే, కొద్దిగా మంచి పనులు జరగటం, ఆ పని మీద శ్రద్ధ పెట్టడం, ధైర్యం బాగా పెరగటము, విజయాలు పొందటం, ప్రయత్నం అనేది సఫలీకృతం కావటం, ఇష్టకామ్య సిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కేతువు వల్ల మనకు మంచి జరుగుతుంది. కేతువు ఇక్కడ గురువు శుక్రుడు వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు మనకి ఏదైతే మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా అష్టమ స్థానంలో బుధుడు యొక్క సంచారం. అష్టమ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల వ్యాపారం అనేది విస్తరణ చేసుకోవచ్చు, కానీ భాగస్వామ్య వ్యాపారం అనేది మధ్య రకంగా మాత్రమే కలిసి వస్తుంది. అంటే వ్యాపారం చేయొచ్చు, అంటే నూతన వస్తువులు కొనుగోలు చేయొచ్చు, గొప్పవారి యొక్క సహాయ లాభాలు కలుగుతాయి, అలానే విజయం బాగా పెరుగుతుంటుంది. అంటే వ్యాపారం చేసేటప్పుడు మటుకు కొద్దిగా ఎవరిని పడితే వాళ్ళని తొందరగా నమ్మకూడదు. నమ్మటం వల్ల కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు, అనేక మార్గాల ఆదాయం బాగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది బుధుడి వల్ల. దాంతోపాటు రవిగ్రహాన్ని మనం చూసుకున్నట్లయితే అష్టమ నవమాల్లో రవి యొక్క సంచారం ఉంది. రవి వల్ల ఎలాంటి ప్రయత్నాలంటే నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయటం, రుణాలు వసూలు చేయటం, అలానే వ్యాపార పరంగా లాభాలు, వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా అన్ని విషయాలు, అన్ని రహస్యాలు కూడా పక్కన వాళ్ళతో చెప్పటం అనేది మంచిది కాదు. దానికి ఉద్యోగపరంగా కొన్ని చిన్న ఇబ్బందులు కలుగుతుంటాయి. చిన్న ఇబ్బందులు కలిగినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం రాదు. కానీ ఇక్కడ రవి అనే గ్రహం అనేది గోచారిత్య పెద్దగా యోగించడు వీళ్ళకి.
ఉద్యోగ భద్రత అవసరం వీళ్ళకి. అంటే అన్ని రహస్యాలన్నీ కూడా తీసుకెళ్ళి అందరికీ చెప్తే కూడా ఉద్యోగ భద్రత అనేది ఉండదు. అలాంటి విషయాల్లో కొద్దిగా వాళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలానే చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం. చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ భూ సంబంధమైన విషయాల్లో కానీ గుడ్డిగా నమ్మకూడదు. భూ సంబంధమైన విషయాలే కాదు, ఏదైతే ఆరోగ్యపరంగా కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అలానే న్యాయవాదులు కానీ, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రక్షణ శాఖ వాళ్ళు కానీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు రాకుండా కాపాడుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా, కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తులకు కూడా కొంత ఆరోగ్యం ఇంపార్టెంటే. చేతికి తొందరగా కొంత సమయానికి లేటుగా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వస్తాయి కానీ బట్ లేటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని వివాదాలతోటి వెళ్లకుండా ఉండటం మంచిది. అంటే వివాదాలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, తగాదులు, కోర్టు సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవడం చాలా మంచిది. అలానే లాభస్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల కూడా వాళ్ళకి కొన్ని లాభాలు కలుగుతూ ఉంటాయి. అంటే లాభాలు కలగటం అంటే వక్రస్థితి అంటే దాన్ని వెనక రాశిని చూసుకోవాలి. వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా కొంత కాపాడుకోవటం ఒకటి. దానితో పాటు ఏదైనా ప్రయత్నం చేస్తే కొద్దిగా సమయం పట్టే అవకాశాలు ఉంటాయి కానీ టోటల్గా ముందు జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే ద్వాదశ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం. అలానే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగాలు, గౌరవ సన్మానాలు పొందే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ద్వారా ఈర్ష్యా ద్వేషాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరగటం జరుగుతుంటాయి. అలానే స్త్రీలకు వచ్చే గర్భ సంబంధమైన వ్యాధుల విషయంలో కానీ అపరిచితుల్ని నమ్మి మోసపోకూడదు. అపరిచితుల్ని కూడా నమ్మటం వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. మిత్రులతోటి, బంధువులతోటి కొంత భంగపాటు జరుగుతుంటుంది. భంగపాటు అంటే వాళ్ళతో ఎంతవరకు లిమిటెడ్గా మాట్లాడాలి అంతవరకు మాట్లాడే ముందుకు వెళ్ళాలి. ధనం విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? వాళ్ళు తప్పకుండా వీళ్ళకి గురువు బాగున్నాడు, దానితో పాటు శుక్రుడు బాగున్నాడు, కేతు బాగున్నాడు. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆరాధన చేయాల్సిన గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కుడిసూర్య సమప్రభ నిర్విఘ్నము కురుమే దేవ సర్వకార్యేశ్వరదా అంటారు. గణపతి యొక్క ఆరాధన చేసి గరికతోటి గణపతిని పూజ చేసి అలానే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకోవటం కానీ గణపతి యొక్క ఆలయాలను సందర్శిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మంత్రాన్ని ఎన్ని చదవాలి గురుగారు? 21 సార్లు చదివితే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.